ఇప్పుడే గ్యాంగ్టాక్ చెక్ పోస్ట్ దగ్గర మన పర్మిట్ యొక్క వెరిఫికేషన్ అయిపోయింది. అండ్ సిక్కిం ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్ వాళ్ళు మన వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకొని మనల్ని అలౌ చేశారనమాట. మన పర్మిట్ నెంబర్ వచ్చేసి 36. సో వితౌట్ పర్మిట్ వీ కాంట్ విజిట్ ఫర్ ద నతులా బాబా మందిర్ జులు. సో ఇక్కడనే ఆపేస్తారు. సో అగైన్ వీ హ్యావ్ టు గో బ్యాక్ ఫర్ గ్యాంగ్టాక్ టు గెట్ ద పర్మిట్. సో వితౌట్ పర్మిట్ వీ కాంట్ విజిట్ ఫర్ ద నతులా అనమాట. సో లైక్ ఈ ఏరియాలో చాలా తక్కువ మంది మూమెంట్ జరుగుతూ ఉంటుంది అనమాట. సో లైక్ ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్కి మనకి ఎవరొకరు కనబడుతూ ఉంటారు. సో ఇది కంప్లీట్లీ లైక్ డిఫెన్స్ ప్రొటెక్టెడ్ ఏరియా. ఈ రోడ్స్ అన్నీ డిఫెన్స్ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ రోడ్స్ అని బీఆర్ఓ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు బిల్డ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ కంటిన్యూస్గా చెక్ పోస్ట్స్ కూడా ఉంటాయి. సో లైక్ దే విల్ బి వ్యాలిడేటింగ్ యూ, లైక్ యూ విల్ బి ద అబ్జర్వేషన్ ఆఫ్ ఆర్మీ ఆఫీషియల్స్ ఇక్కడ. ఈ హిమాలయ పైన నాకు ఎందుకు అన్కంఫర్టబుల్ కనబడుతుంది. సో నిన్నటి వరకు హోండా షేన్ పైన ట్రావెల్ చేస్తాం. ఇంకోటి ఇది బ్యాక్ కూడా డిస్క్ బ్రేక్, ఇది కొంచెం కేర్ఫుల్గా నడిపించాలి. ఇంకోటి వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంది ఇది హిమాలయది. సో ఐఎమ్ ఫీలింగ్ బిట్ అన్కంఫర్ట్. సడన్గా గేర్ కూడా డౌన్ అవ్వట్లేదు. రెంటెడ్ వెహికల్ తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి తీసుకోవాలి. సో లైక్ రిపేర్స్ అవుతూ ఉంటాయి. గేర్ డౌన్ అవ్వట్లేదు. ఈ గేర్ డౌన్ అయ్యో పడిపోయింది. అయ్యో నా మొబైల్ ఏది? కంటిన్యూస్లీ వర్కింగ్. సీ హౌ Celsius and the temperature, because these roads might be closed or it will be runs in winter too. We have done our verification. ఈ మెడిసిన్ 3 వారాలు తప్పకుండా వాడు. 25,000 చేయండి. వారం జీతం వచ్చేసిందన్న.
ప్లేస్ కాదు ఇది, ఓన్లీ డిఫెన్స్ వాళ్ళు ఉండే ప్లేసెస్ ఇవి. రోడ్స్ పైన కూడా చూసారు కదా, అంతా ఫ్రోజన్ లాగా వైట్గా. ఇంకో 1 మంత్ అయితే ఇక్కడ అంతా ఇక మొత్తం ఫ్రోజన్ అయిపోతుంది, మొత్తం మంచు అయిపోతుంది ఇక్కడ అంతా. ఇప్పుడు వరకైతే నేను ఒక్కడనే వెళ్తా ఉన్నా, ఒక్క 2 వీలర్ కూడా కనబడలే ఆల్మోస్ట్. ఇక్కడ ఒక చిన్న ప్లేస్ అన్నమాట ఇది, సోమంగా లేక్ దగ్గర. ఇది ఒక నార్మల్ ఒక విలేజ్ టైప్ ఇది. ఇప్పుడు మనము సుమంగా లేక్ వెళ్తాం అన్నమాట. సుమంగా లేక్ జనవరి డిసెంబర్ టైంలో కంప్లీట్గా ఫిల్డ్ విత్ ఐస్ అనమాట, కంప్లీట్గా ఫ్రోజన్ అయిపోతుంది. బట్ అన్ఫార్చునేట్గా మనం సెప్టెంబర్లో వచ్చేసినాం కాబట్టి మనకు ఆ ఛాన్స్ దొరకలే. విల్ సీ నెక్స్ట్ టైం. మళ్ళీ ఎప్పుడైనా వస్తాం కదా గ్యాంగ్టాక్కి, అప్పుడు కంపల్సరీ మనం జనవరి ఆ టైంలో ప్లాన్ చేసుకుంటే. ఇప్పుడు కూడా చూసిరు కదా రోడ్ పైన మొత్తం వైట్గా అంతా. ఇవన్నీ ఎట్లా అంటే ఆర్మీ బేస్ క్యాంప్స్ ఇవన్నీ. ఇక్కడ మనకు ఆర్మీ వాళ్ళు తప్పించి ఎవరు కనబడరు ఆల్మోస్ట్. ఇవన్నీ మొత్తం మన బేస్ క్యాంప్ ప్లేసెస్ అనమాట. ఇక్కడ నుంచి డోక్లాం కూడా అంత దూరం ఏం కాదనమాట, నతుల నుంచి డోక్లాం కూడా దగ్గరనే. ఇగో చూస్తున్న ప్లేస్ ఉంది కదా, అది సుమంగా లేక్. ఇది ఈ లేక్ డిసెంబర్ జనవరిలో కంప్లీట్గా ఫ్రోజన్ అయిపోతుంది, అంతా ఐస్ అయిపోతుంది ఈ లేక్ అంతా. ఇప్పుడు ఆల్మోస్ట్ రైనీ సీజన్ కాబట్టి వాటర్ కనబడుతుంది మనకి. అదే జనవరిలో వస్తేనా కంప్లీట్గా ఐస్ అయిపోతుంది. రోడ్ పైన కూడా చూసిరు కదా అంతా ఫ్రోజన్గా. आप कहाँ तक जा रहे हैं? जुलूक। हम भी जुलू के हैं। तुम भी जुलूक जा रहे हैं? मिल के जाएंगे। तुम्हारे साथ हम भी मिल के जाएंगे बोल रहा हूँ। अभी जाके हम लोग बाबा मंदिर में रुकेंगे। हाँ, बाबा मंदिर में रुकने के बाद रास्ते में और जितना भी पॉइंट है दिखाते जाएंगे जुलू। चलो जाएंगे। ठीक है, हम साथ में जाते हैं। हाँ, और क्या क्या है देखने के लिए? बहुत कुछ है। नातुला नहीं जा सकते ना? नातुला बहुत पहले से बंद है। क्यों ऐसा? ऐसा वो पहले से जब कोरोना नहीं था हाँ, पहले से ही सिक्किम में प्रॉब्लम था ना चाइना के साथ। आप कहाँ से बोल रहे हैं? हम हैदराबाद से। हैदराबाद से। हाँ, हमारा बाइक नीचे ही रखवाया था, इधर का बाइक लिया था। रख के गैंगटॉक से दूसरा बाइक लेके आए। I have to catch those guys who are going forward. This is Simonga Lake. Near to Natula Zuluk, we have to come in the January, February, March. जवान तब से हमारे को देख रहा था, जवान को हाय बोलेंगे। If I cross them or if I overtake them, sorry. You can see the lake. In January it will be completely filled with ice. Once in January it will be very much awesome place.
Now we are in the Nathula garrison. So it is the Harbhajan Singh Dwar and the Dagar Dwar. They won't allow inside. See, about the flag is posted over there. ఈ బండిని నేను I think here we have the checkpost. Indian Tibetan Police. जुलुक गाड़ी बंद करो, पास निकालो, पास एंट्री कराना है। 1 minute सर। सर जी सिक्किम पुलिस स्टाफ्स में नहीं, आई एम कमिंग ओवर। More how many kilometers, Zuluk? From here, I think more than 25 something, but I'm not sure, but 25 How many hours it will take? hours, won't take hours. Zuluk, More than 45 minutes Zuluk. on two-wheelers. So what all can see in between? In between, you'll find new Baba Mandir and old Baba Mandir Uh-huh. on the way. So what is the history regarding the Baba Mandir, Harbhajan? What? Baba Hari Singh. Uh-huh. So do we have any history regarding the Hari No, Singh? no, no. Nothing, right? Mm-hmm. So only 3 places. Uh-huh. Old temple, You'll find Hangu Lake also. Hangu. Uh. Okay, okay. So Nathula, No, so it's not allowed here. sir? Sir ji. Back down to Nakhang. What, sir? Himalayan Forest, though. This is not my bike, sir. I'm coming from Hyderabad. Okay, you are from Hyderabad. Yes, sir. So, आगे एक पॉइंट है और खाना है कबूक में, वहाँ पे भी दिखाना है इसको। okay, sir, definitely. ये गांव आएगा, हाँ, उसके गांव के बीच में ही है। okay, okay. Fine, sir. Thank you, sir. ಮುಂದೆ ಏತ ಮತ್ತೆ ಹೋಗ್ಲೋ So, if you go left, the Nathula is 4 kilometers. So, but Nathula is closed for the border issues. So, we are not going there. So, this is the Silk Route for the China. And we are going for the Baba Mandir, old Baba Mandir and the new Baba Mandir. So, we can also go for the from Siliguri from here also. It is 180 kilometers. Hi. My Honda Shine. Definitely next time we'll get everything done. So Dagar Dwar. Zuluk. Yes, sir. Yes, it's there. Permit is there, sir. Straight जाना.
Xerox है? सर Xerox इसका जुलुक Xerox copy. कहाँ से आए आप? Hyderabad. So this is my permit, guys. You can see. So that you will be taking, So I need to submit down, right? नीचे देना है ना? ना ये देना है. एंट्री लास्ट एंट्री पॉइंट ये देना. पर नीचे जाने टाइम पे इधर ही आएगा. हाँ यही से आएगा. हाँ आज ही आएगा. हाँ ఇప్పటికీ 3 చెక్ పోస్టుల దగ్గర ఆపిరు పర్మిట్ కోసం. అమ్మ ఇక్కడ టెంపరేచర్ మాత్రం ముక్కులు మూసుకోబోతున్నాయి. కొంచెం బ్రీతింగ్ కూడా హై ఆల్టిట్యూడ్స్కి వెళ్తున్నాం కదా. ఇక్కడ ఒక హెలిప్యాడ్ ఉంది. హెలిప్యాడ్ అది ఒక బేస్ క్యాంప్ హెలిప్యాడ్ ఉంది. ఇక్కడ కంప్లీట్గా ఆర్మీ వాళ్ళు తప్పించి ఎవ్వరు కనబడట్లేరు. ఇది ఒక హెలిప్యాడ్. ఇది పక్కనే బేస్ క్యాంప్స్ కూడా ఉన్నాయి. నాకు తెలిసి ఇది బాబా మందిర్ బేస్ క్యాంప్ ఏమో. ఇక్కడ ముందు కూడా ఏదో మ్యూజియం లా కూడా కనబడుతుంది. सर जी थिंक नो वे అమ్మాయి బండిది చల్ కొంచెం కాలు కింద పెడితే అటు ఇటు అవుతుంది. వెయిట్ బ్యాలెన్స్ అవుతుంది. Shall I park here? ఇది వార్ మెమోరియల్. దిస్ ఈజ్ అవర్ ఆర్టిలరీ. వందే మాతరం, అమర్ జవాన్. ఇక్కడ ఘోరంగా చలి పెడుతుంది. ఇప్పుడు మేము బాబా మందిర్ వెళ్తున్నాం అన్నమాట. బాబా మందిర్ ముందు ఇదొక ప్లేస్. బుద్ధిస్ట్ వాళ్ళు ఇట్లా ఏదో పెట్టిరు ఇక్కడ. ఇప్పుడు మనం బాబా హర్భజన్ సింగ్ టెంపుల్ దగ్గర ఉన్నాం. సో హర్భజన్ సింగ్ ఆర్మీ హవల్దార్. ఇండియా చైనా వార్ టైంలో తిను మ్యాట్రియార్డ్ అనమాట, వీరుడు. సో ఆయన జ్ఞాపకార్థంగా ఇక్కడ ఒక టెంపుల్ బిల్డ్ చేయడం జరిగింది. సో ఇట్స్ ఏ గ్రేట్ హిస్టరీ, చాలా ఉంది అది. సో ఇక్కడ మన తెలుగు అతనే ఇక్కడ దీన్ని గార్డింగ్ చేస్తున్నాడు. తిను ఒక సుబేదార్. సో ఇవన్నీ బాబా హర్భజన్ సింగ్ దగ్గర ఒక దిగిన పిక్స్ ఇవి. సో వాంట్ టు షో యూ.
ఫ్రెండ్స్, ఈ యొక్క వెహికల్ ట్రబుల్ ఇవ్వడంతో నేను జూలోకి వెళ్ళలేకపోతున్నా. ఇంకోటి ఇక్కడ క్లైమేట్ కూడా కొంచెం మారిపోయింది. సో ఐ స్టార్టెడ్ రిటర్న్ బ్యాక్ టు గ్యాంగ్టాక్. ఇక్కడ వెదర్ కూడా మొత్తం క్లౌడ్ అంతా ఫాగీగా ఉంది ఇక్కడ. సో వెహికల్ కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది. 2-3 సార్లు పడిపోయింది, బ్రేక్ ఫెయిల్యూర్స్ అవుతున్నాయి, అదే డిస్క్ పని చేయట్లేదు. సో జులుక్ అనేది కొంచెం అంటే ఆ రోడ్ అనేది కొంచెం నారో కర్వ్స్గా ఉంటాయి. సో రిస్క్ ఎందుకని మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నా. गैंगटॉक कैसे जाना? गैंगटॉक ठीक है, थैंक यू. ఇక్కడ క్లైమేట్ మొత్తం ఫాగీ అయిపోయింది సడన్గా. ఇందాక వచ్చిన రోడే ఇప్పుడు చూడండి మొత్తం ఎట్లా అయిపోయిందో. అసలు అక్కడి నుంచి వచ్చే వాళ్ళు కూడా ఎవరు కనబడట్లేదు. జులుక్ పోవడానికి కూడా రీజన్ ఇదే. ఇది హిమాలయన్ సపోర్ట్ చేయట్లేదు. ఇది బ్యాక్ బ్రేక్ డిస్క్ అనేది ఫెయిల్యూర్ ఉంది. 2 సార్లు స్కిడ్ అయిపోయింది. మళ్ళీ జులుక్ వెళ్ళడం రిస్క్ ఎందుకని సో బ్యాక్ వెళ్ళిపోతున్నా. చూస్తున్నారు కదా మొత్తం ఫాగీ ఉంది రోడ్. ఇది అసలు అక్కడి నుంచి ఎవరు వస్తున్నారో కనబడట్లేదు. సూపర్ అనమాట సార్. అప్పుడప్పుడే మొత్తం వెదర్ కూడా ఎట్లా మారిపోతుందో ఇక్కడ. I think it's a great opportunity to see this condition of weather. నేను మధ్యాహ్నం వచ్చినప్పుడు అసలు ఇట్లా లేనే లేదు. I mean sunrise was there. ఒకటేసారి మొత్తం క్లౌడీ ఫాగీ అయిపోయింది. టైం వచ్చేసి 2:30 అవుతుంది మధ్యాహ్నం. అదే క్లౌడ్స్ అనేటివి మూవ్ అవుతున్నాయి. ఇక అదే ఫాగీ అయిపోయింది ఇక్కడ. ఇక్కడికి జనవరిలో వస్తే మాత్రం ఫుల్, ఇప్పటికే ఫుల్ చలి పెడుతుంది. ఇక అప్పుడైతే ఇంకా ఘోరంగా చలి పెడుతుంది. అంటే ఇక్కడ క్లౌడ్ ఫార్మేషన్ జరుగుతుంది అంతే. కింద ఎవాపరేట్ అయిందంతా పైకి మూవ్ అవుతా ఉంది. ఈ బండి అసలు దీనికన్నా ఆ హోండా షేనే బెటర్. సో యాక్చువల్గా హోండా షేన్ది ఇన్సూరెన్స్ ఎక్స్పైర్డ్ అయిపోయింది. సో ఐ వాజ్ అనేబుల్ టు గెట్ ద పర్మిట్ అనమాట. దానికోసం అది తీసుకురాలి.
हाय ढोलना सब छड़ जाए तू ना मैनू छोड़ना तेरे बिन नहीं लगदा दिल मेरा ढोलना तेरे संग संग रह के मैं रंग जाऊं तेरे रंग तेरी नींद से ख्वाब मैं अपना जोड़ लूं तू साथ ना हो तो 4 कदम ना चल पाऊं तेरी राह पे राह मैं अपनी मोड़ दूं ओ जग भूल जाए मुझे तुम नहीं भूलना तेरे संग जीना मेरा तेरे संग ढलना सच्ची चाहतों का होता कोई मोल ना तेरे बिन तेरे बिन तेरे बिन नहीं लगता दिल मेरा ढोलना कि तेरे बिन नहीं लगता दिल मेरा ढोलना सब छट जाए तू ना मैनू छोड़ना कि तेरे बिन नहीं लगता दिल मेरा ढोलना traffic drop over here. Lot of floats going on. Something happened. So sliding in on the dishes. क्या हुआ भैया? हुआ क्या? वो ट्रक बिगड़ गया है। गिर गया? हाँ बिगड़ गया। Oh, huge traffic man. బ్రేకులు పనిచేస్తారు ఫ్రంట్ పెట్టుకుని पकड़ गया अंदर మెల్ల నొక్కుకోవాలి ఇది ఎంత ట్రబుల్ చేస్తుందంటే హిమాలయం
ऐसे जाती అబ్బా బండి స్కిడ్ అవుతుంది బ్రేకులు పని చేస్తారు अरे अम्मा ब्रेक्स పోయినాయి ఈ బండి ఎందుకు తీసుకున్నాను ब्रेक गॉन మొదల బండిలు ఎందుకు ఇస్తున్నాను ఈ బండి రెంట్కి తీసుకొని కూడా వేస్ట్ వచ్చింది అమ్మాయి అమ్మాయి కార్ రోడ్ మీద వెళ్తుంటే వేస్ట్ ముందు అందుకోసం స్పేర్లో ఇచ్చింది అది క్లచ్ వేర్ బ్రేక్ వేర్ నా బండి ఇప్పుడు